ఈ 16వ తారీఖు ప్రపంచంలోనే అతిపెద్ద పండగైన పూరి జగన్నాథ్ రథయాత్ర అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఆ రథయాత్రని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం శ్రీ జగన్నాథుడు తన అన్న బలరాముడు తన చెల్లి సుభద్రాదేవితో కలిసి గుండీచా ఆలయంకి ప్రయాణం చేస్తాడు. గుండీచా ఆలయం తన మేనత్త ఇల్లని చెప్పి భక్తులైతే నమ్ముతుంటారు. ఈ యాత్రతో దేవుడు గుడిలోనే కాదు భక్తుల మధ్యలోకి వచ్చి దర్శనం ఇస్తాడని చెప్పి తెలియజేస్తాడు. అందుకే లక్షలాది భక్తులు రథాన్ని లాగుతూ భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవాన్ని జరుపుకుంటారు. రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కులం, మతం, ధనం అనే భేదాలు లేకుండా అందరూ సమానులే అని చెప్పి ప్రపంచానికి తెలియజేయడం. అందుకే ప్రపంచంలోనే పూరి జగన్నాథ్ రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది. మీరు కూడా ఎప్పుడన్నా పూరి జగన్నాథ్ రథయాత్రకి వెళ్ళారా? వెళ్ళుంటే కమెంట్ చేయండి. వెళ్ళకపోతే వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీరు గాని పూరి జగన్నాథ్ రథాన్ని లాగితే ఆ స్వామి కృప మీ మీద ఉంటుందని చెప్పి భక్తులైతే నమ్ముతుంటారు. లక్షలాది భక్తులు వెళ్తుంటారు కాబట్టి మీ ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్లోనే వెళ్ళాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఒకవేళ మీ దగ్గర కార్ లేకపోతే మన లాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని వెళ్ళండి. ప్రెసెంట్ అయితే లిమిటెడ్ టైమ్ ఆఫర్ కూడా నడుస్తుంది. మీకు కార్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కే వస్తాయి. కార్ ని ఎలా బుక్ చేసుకోవాలంటే లాంగ్ రేకాస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. ఈ వీడియోని మీరెవరితోటి పూరి జగన్నాథ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. జై పూరి జగన్నాథ్ అని ఖచ్చితంగా కమెంట్ చేయండి.